పుట్టాక బుద్ధి జ్ఞానం ఉండాలి. కానీ కొన్ని జీవులను మాత్రం భూమి మీద భగవంతుడు సిగ్గు, శరం, మానం, మర్యాద, లజ్జ ఏమీ లేకుండా పుట్టించేస్తూ ఉంటాడు. సరే, ఇవన్నీ ఎందుకు లేకని ముందు టాపిక్లోకి వెళ్దాం. ఓరి మా ఏరమాంకి చాలా పెద్ద డౌట్ వచ్చింది, మనం ఎవరు మనుషులం కాదా అని. సరే, మార్కెట్లో జనాలు చాలామంది నువ్వు మనిషివి కాదు, మనిషికి పశువుకి తేడా ఉండబడలేదా, నీకు పశువుకి పెద్ద తేడా ఉండట్లేదని అంటారు. కానీ నేను ఖండిస్తున్నా తీవ్రంగా. మా ఏరమామ మనిషి కాదనేది నేను ఒప్పుకుంటా. కానీ నేనేం చెప్తా అంటే, మా ఏరమామ మనిషి కాదురా, ఒక పులి, ఒక టైగర్, ఒక సింహం. ఏంది పులి టైగర్ అని రెండు చెప్పా అనుకుంటున్నారా? మా ఏరమామ జాతీయ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడురా, అందుకని తెలుగు అర్థం అవుద్దో కాదు అని చెప్పి ఇంగ్లీష్లో కూడా చెప్పా. సరే, బాగానే కవర్ చేశాక రెండు చెప్పినందుకు. సరే, ఇప్పుడు కానీ మా వాళ్ళు ఏమంటారంటే, మీ ఏరమామ ఓన్లీ పులి సింహమే కాదురా, కుక్క కూడా అన్నారు. కానీ నేను దాన్ని ఖండించరా, వాస్తవం అని ఒప్పుకున్నా. ఎందుకంటే కుక్కకు మించినటువంటి విశ్వాసమైనటువంటి జంతువు ఇంకొకటి ఉండదు. కాబట్టి తాడేపల్లి పెడిగ్రీకి చాలా విశ్వాసంగా ఉండేటువంటి మా మామ కుక్కతో సమానమే అని వాళ్ళు అన్నారు. కానీ నేనేమన్నాను, భారతీయ జనతా పార్టీకి అత్యంత విశ్వాసవంతమైనటువంటి వ్యక్తి కాబట్టి మీరు కుక్కతో పోల్చినా నేను ఫీల్ అవ్వను మా మామ గురించి అని నేను చెప్పాను. అంటే మా మామ అంటే నాకు ఉన్నటువంటి అభిమానం, గౌరవం అలాంటి. ఇంకా మా మామ చాలా మాట్లాడారు. ఆ శాంతం చాలా అంశాలు మనం చర్చించాల్సినవి ఉన్నాయి. ముందు ముందు చాలా మంచి అంశాలు ఉన్నాయి. ఎవరు నేను కవర్ చేయట్లేదనే బాధ? అరే మామ, నిన్ను ఒక్క మాట కూడా అనొద్దు, పద్ధతిగా సమాధానం చెప్తారు అనుకున్నా. కానీ చంద్రబాబు నాయుడు అనే పేరు ఎత్తకుండా నీ ప్రెస్ మీట్, నీ బతుక్కి నీ లిమిట్స్, పద్ధతి, నీ జీవితానికి చంద్రబాబు నాయుడు అనే పేరు ఎత్తకుండా ఒక్క ప్రెస్ మీట్ నువ్వు మాట్లాడగలవా? ఇవాళ ప్రభుత్వంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. స్వామి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడు, ఈ ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడు, ప్రజా సమస్యల గురించి మాట్లాడు. అవి వదిలేసి చంద్రబాబు చంద్రబాబు చంద్రబాబు, నీకు దానికోసమే ఇచ్చినారా పదవి? ఏంది నాకు అర్థం కాల. అసలు అలా ఇంకేదో మాట్లాడండి. అబ్బా, అవునా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, మతతత్వ రాజకీయాల గురించి భారతీయ జనతా పార్టీ మాట్లాడాలి మామ. అసలు ఆ హక్కు ఈ దేశంలో ఎవరికన్నా ఉందంటే మతం గురించి, మతతత్వ రాజకీయాల గురించి మాట్లాడే హక్కు. దాని మీద పేటెంట్ మనకే ఇచ్చారుగా, ఇంటర్నేషనల్ పేటెంట్ మనకే వచ్చి ఉంటుందిలే, ఇబ్బంది ఏమి లేదు. ఎప్పుడు అడిగావు నువ్వు తిరుమలకి తప్పు జరిగితే? ఎప్పుడు అడిగావు నువ్వు తిరుమలకి తప్పు జరిగితే అంటున్నా. డిక్లరేషన్ ఇవ్వకుండా అన్యమతస్తుడు తిరుమల దర్శనానికి వెళ్తే అడిగిన బతుకాని ఇది అని అడుగుతా ఉన్నాను నేను మామ. చాలా పద్ధతిగా అడగదలుచుకున్నాను నేను. తిరుమలలో జరిగేటువంటి తప్పుల మీద నువ్వు ఎప్పుడైనా పోరాడినటువంటి గత చరిత్ర నీకు ఉన్నదా? గత 40 సంవత్సరాల్లో నువ్వు చెప్పేవాళ్ళ ఒక ఆధారం చూపించి నువ్వు ఎప్పుడైనా తిరుమల గురించి ఒక మాట మాట్లాడినటువంటి బతుకాని ఇది? ఏం మాట్లాడతావో తెలియదు. రాజకీయాలు చేస్తుంది బీజేపీ. నిజమేగా? ఎప్పుడు అడిగారు? చంద్రబాబు నాయుడుకి ఏం రాజకీయం అంటే? రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి ఏం రాజకీయం? చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు ఏమిరా, ఎంత పెడిగ్రీ పనిచేస్తే మాత్రం మరి ఇంత ఇంత ఛీ! అబ్బా, నువ్వు కూడా మెరుస్తున్నావుగా కోర్టులో. కొత్త కోట్ వేసుకొని వచ్చిన కొత్త ఉద్యోగంలో కోట్ వేసుకొని మెరిసిపోతున్నావుగా. ఇంకా చాలా ఉన్నాయి మా మామ అంశాలు. ఆత్మహత్యలు చేసుకుంటారు, ఇబ్బందులు వచ్చి ముఖ్యమంత్రులు అరెస్ట్ చేయడం లేదు కదా. డ్యూటీ చేసి వాళ్ళు అరెస్ట్ చేయడం ఏంటంటే? నంద్యాల ఘటన చూసిన తర్వాత రాష్ట్రంలో కులమత ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్క మానవుడి హృదయం ద్రవించి వేసింది. ఎందుకంటే చిన్న పిల్లలతో, అమాయకులైనటువంటి పిల్లలతో ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకునింది, వాళ్ళకి జరిగినటువంటి అవమానాలతో, ఇబ్బందులతో. దానికి పోలీసుల్ని అరెస్ట్ చేస్తే పోలీసుల్ని అరెస్ట్ చేయడం ఏంటి అని నువ్వు ముస్లిం వ్యతిరేకిగా ఉన్నటువంటి నువ్వు ఇవాళ మతతత్వం గురించి మాట్లాడటం, సిగ్గు, లజ్జ, మానం, మర్యాద అనేది మర్చిపోయి దిగజారి మాట్లాడుతున్నావు అనేది నీకేం అర్థం కావట్లా. కళ్ళు కండ కావరం ఎక్కి నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియట్లా అసలు. చూద్దాం, ఇంకేదో కూడా మాట్లాడు. ఆత్మహత్య చేసుకున్నారండి, రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. సరే, ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు.
చేసుకున్నాడు. ఎవరిని అరెస్ట్ చేయాలండి? చంద్రబాబు నాయుడు టైంలోనూ రైతులు అరెస్ట్ చేసుకున్నారు, ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ముఖ్యమంత్రి టైంలోనూ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. చాలా రాష్ట్రాల్లో రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తున్నావా? రైతులు ఆత్మహత్యకి, నంద్యాలలో అబ్దుల్ సలాం గారి ఆత్మహత్యకి లింక్ పెట్టి మాట్లాడినటువంటి నీ నీచమైన రాజకీయానికి, నీ నీచమైన లాజిక్కి ఒక లాజిక్ అన్నాడు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశామా అని. మామా, మన కిందుండే నలుపు నీకు కనిపించట్లేదు, కానీ గుజరాత్లో ఆత్మహత్య చేసుకున్నప్పుడు నరేంద్ర మోడీని అరెస్ట్ చేశారా అని అడగలేదు ఎందుకు? గుజరాత్లో ఆత్మహత్య చేసుకున్నప్పుడు అమిత్ షా గారిని అరెస్ట్ చేశారా అని ఎందుకు అడగలేదు అని అడుగుతా ఉన్నాను మామ. ఇవాళ నేను దేశంలో జరిగేటువంటి ఆత్మహత్యలకి, దేశంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాలకి, దోపిడీలకి, అరాచకాలకి నరేంద్ర మోడీని జైల్లో పెట్టలేదు అని అడగకపోయావా నువ్వు? లాజిక్ నీకే తెలుసు అనుకుంటావా? లాజిక్ మాకు తెలియదు అనుకుంటావా? నువ్వు ఒక్కడవే మనిషి అని, నీకు తెలిసిన లాజిక్లని, నువ్వే పెద్ద తోపు అని, నువ్వే పెద్ద తురుము అని నువ్వు సర్టిఫికేట్ ఇచ్చుకుంటావు ఏంది మామ? నిన్ను వాళ్ళు అగౌరవంగా మాట్లాడదలుచుకోలేదు కాబట్టి చాలా పద్ధతిగానే చెప్తుండా. నీకంత దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే ఏయ్, నరేంద్ర మోడీ గారిని లోపల జైల్లో వేయి, అమిత్ షా గారిని జైల్లో వేయి. ఏంది మామ? ఆ జాతీయ పార్టీకి ఆఫ్టర్ ఆల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండేది. అటు అమిత్ షా గారిని, ఇటు మోడీ గారిని, ఇద్దరిని రైతులు ఆత్మహత్య చేసుకున్న కేసుల్లో, దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాలకు సంబంధించినటువంటి కేసుల్లో నువ్వు వాళ్ళని జైలుకు పంపిస్తే జాతీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడు అయిపోతావు నువ్వు. నీ రేంజ్ అది. ఆఫ్టర్ ఆల్ పంచాయతీ వార్డు మెంబర్గా ఓడిపోయినటువంటి నువ్వు జాతీయ అధ్యక్షుడిగా అయ్యేటువంటి అర్హత నీకు లేదా? మన్మోహన్ సింగ్ గారు ఏమన్నా ఎప్పుడన్నా ఎంపీగా గెలిచారా? ఆయన అవ్వలేదా? నువ్వెందుకు అవ్వకూడదు అని అడుగుతా ఉండా. ఒక తెలుగువాడిగా, నిన్ను అభిమానించేవాడిగా, నిన్ను గౌరవించేవాడిగా నువ్వు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అవ్వాలనేది నా కోరిక, ప్రధానమంత్రి అవ్వాలనేది నా కోరిక. కాబట్టి నువ్వు ఇమ్మీడియట్గా మోడీ గారి మీద, అమిత్ షా గారి మీద జైలుకు పంపించాలని చెప్పి నువ్వు కేసులు వాళ్ళిద్దరిని జైలుకు పంపించిన తర్వాత నువ్వు ప్రధానమంత్రి అవ్వు. సిగ్గు, ఎగ్గు, మానం, మర్యాద అనేది లేకుండా ఈ ప్రెస్ మీట్లో కూడా చంద్రబాబు 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 ఇది తప్పితే ఏదో మళ్ళీ మార్కెట్లో జనాలు ఫీల్ అవుతారని జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు వీడి బతుక్కి సిగ్గు, శరం, మానం, మర్యాద ఒక్క మాట కూడా లిమిట్ దాటి మాట్లాడకూడదు అనుకున్నా కాబట్టి మాట్లాడలేదు. కానీ మామ, నీ ఎదవ లాజిక్లు, నీ పనికిమాలిన థీరీలు నేను చెబితే అబ్దుల్ సలాం కుటుంబం ఏదైతే పరిస్థితిలోకి వెళ్ళిందో అదే రైలు కిందకి నువ్వు పోతావని నాకు అనుమానంగా ఉంది. అందుకని నేను ఎక్కువ తక్కువ మాట్లాడదలుచుకోవట్లా. వాళ్ళు చాలా పద్ధతిగా చెప్పాలని డిసైడ్ అయ్యా. ఎందుకంటే పొరపాటునో గ్రహపాటునో నువ్వు అదే పని చేసి అదే రైలు కింద నువ్వు పెడితే నేను ఎవడికి కౌంటర్ ఇవ్వాలా? అప్పుడప్పుడు కాస్త టైంపాస్ ఉండాలిగా మార్కెట్లో జనాలకు కూడా, నాకు పని ఉండాలిగా, మాట్లాడాలిగా. నువ్వు ఇట్లా ఏదో నోటికి వచ్చిన పనికి మాలిన మాటలు మాట్లాడితేనే కదా నేను కూడా మాట్లాడగలిగేది. ఎవరం తవరం, సిగ్గు, శరం, మానం, మర్యాద అని ఇప్పటికన్నా తెలుసుకో. వయసు పెరుగుతూ ఉంది, బుద్ధి జ్ఞానం కూడా పెరగాలిగా. ఉపయోగం ఏముంది? నాలాంటి వాడితో చెప్పించుకునేటువంటి పరిస్థితి అనేది. సరే, నాలాంటి నీలాంటి పనికిమాలిన వాళ్ళకి నేను చెప్పడమే ఎక్కువలే, కానీ లేకపోతే ఇంకేమైనా వచ్చి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పాలా? ఇది నీలాంటి వాడికి. ఆయన వేసినటువంటి ఎమ్మెల్సీ భిక్షతో బతికే నీకు, వార్డు మెంబర్గా గెలిస్తే కూడా పంచాయతీ వార్డు మెంబర్గా గెలవలేనటువంటి నీకు, ఎంపీగా పోటీ చేస్తే డిపాజిట్ రానటువంటి నీకు, ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటే వేరే వాళ్ళకి అమ్ముకున్నటువంటి నీకు నేను సమాధానం చెప్పడమే ఎక్కువ కదా మామ. ఎందుకంటే నీతిగా, నిజాయితీగా బతికేటువంటి మేము నీలాంటి తాడేపల్లి పెడిగ్రీగా అమ్ముడుపోయేటువంటి వాళ్ళకి మేము సమాధానం చెప్పడమే ఎక్కువ మామ. నీకు ఇన్నిసార్లు చెప్పినా బుద్ధి రాకపోతే మళ్ళీ మళ్ళీ ఇంతకంటే గట్టిగా, ఘనంగా నీకు ఐరన్ రాడ్ దిగేలాగా, అంటే దాని మీద మళ్ళీ వేరేలా అనుకోవాక మామ. మాటల తోటాలు పేలుస్తా అంటున్నా, దాని అర్థం అంతేగాని నిజంగానే ఐరన్ రాడ్ అని కాదు. నేను అంత వైలెంటు కాదు, నేను ఫ్యాక్షనిస్టు కాదు. ఓకేనా మామ? నువ్వు పద్ధతిగా ఉండు, నేను పద్ధతిగా ఉంటాను. నువ్వు పద్ధతి దాటితే నేను కూడా పద్ధతి దాటుతా మామ. ఇంకా ఈరోజు మాత్రం నేను లిమిట్ దాటి మాట్లాడకూడదు అనుకున్నా కాబట్టి పద్ధతిగా మాట్లాడా.